सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर సమావేశానికి కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు గౌరవ ఫ్లోర్ లీడర్లు, అలాగే కమిషనర్ గారు, ఎంఈ గారు, ఏఈలు, అలాగే అందరూ అధికారులందరూ మరియు పాత్రికేయ సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. ఈరోజు సమ్మర్లో వాటర్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో అప్పుడు వాటర్ సమస్య తీర్చారని బోర్లు వేయడం కానీ, పంపు సెట్లు బిగించడం కానీ, పైపుల లీకేజీ కానీ ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా ముందస్తు చర్యగా కమిషనర్ గారు కానీ, ఇంజనీర్లు కానీ అందరం కలిసి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీటి సమస్య లేకుండా అందరికీ సహకారంతో కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఏదైతే మళ్ళీ కూడా ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో గతంలో వచ్చినట్టు వరదలు వస్తే ఇళ్లకు నీళ్లు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మనం అందరి సహకారంతో అందరూ ఈరోజు ఫ్లడ్ అంటే డీషెల్టింగ్ చేయడం కానీ, కాలువలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం కానీ, కాలువలు క్లీన్గా ఉంచి ఎక్కడ కూడా రోడ్లపైకి నీళ్ళు వచ్చి ఇళ్లకు నీళ్లు వెళ్ళి కూడా ఇబ్బంది కలగకుండా అది ముందస్తు చర్య కూడా దాన్ని ప్లానింగ్ చేసి ఇబ్బంది కలగకుండా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే లైట్స్ కూడా ఏదైతే ఉందో లైట్స్ కానీ, ఐమాక్స్ లైట్స్ కానీ ఆ లైట్స్ విషయంలో కూడా దాని విషయంలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది. ఒకే ఒకటి ఈరోజు చాలా రోజుల నుంచి కూడా పట్టణం అనేది అందరికీ పార్టీలన్నీ పక్కకు పెడితే పట్టణం అభివృద్ధి చెందాలి కాబట్టి అందరం కౌన్సిలర్లు అందరం కూడా కలిసి మన పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చాలా దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి. కొన్ని దగ్గర చాలా వర్క్స్ పెట్టిండ్రు కానీ వేరే దగ్గర వర్క్స్ పెట్టని కాడ ఎక్కడ కూడా పెట్టలేదు. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ అవన్నీ చేయడానికి ప్లాన్ చేసి టీఎఫ్ఐడిసి నుంచి కూడా 37.70 crores దాదాపుగా 37.27 ఏదైతే ఫండ్స్ ఉందో మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారు అక్కడికి వెళ్ళి ఆ ఫండ్ తీసుకురావడం చాలా సంతోషకరం. ఆ ఫండ్తో చాలా ఊరట చెందింది మాకు. అలాగే మళ్ళీ ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత పెట్టడానికి ఆ ఫండ్స్ కూడా కొంత పెట్టినాం. అది కూడా 32 crores అది కూడా తీసుకొచ్చినాం. అలాగే ఇంకా ఏదైనా ఉంటే కూడా వేరే ఫండ్స్ తీసుకురావడానికి కూడా స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం గారికి వెళ్ళి మన సమస్యల గురించి కూడా వాళ్ళు మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వారి సహకారం ఎంతో ఉంటుంది. కాబట్టి వారు కూడా పట్టణం అభివృద్ధి చెందాలి. మనం అందరం కేవలం మాటలే కాదు, పని చేయాలి. పని చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా విద్యా విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ వారు కూడా చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుకున్న అన్ని విషయాల మీద కూడా వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఏంటంటే వాళ్ళకున్న సమస్యలని చెప్పిండ్రు. వాళ్ళు ఈరోజు ఎంతమంది లేచి వాళ్ళు సమస్యలు చెప్తే చాలా సంతోషంగా ఉంది. సమస్య అనేది గతంలో నుంచి కూడా ఉన్నది, అది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. కాకపోతే ఆ సమస్యను విని పరిష్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలను చాలా మంచిగా వాళ్ళని చాలా ఇదిగా స్వీకరిస్తున్నాం. సమస్యలు చెప్పుకోవాలి,